నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది ఒక పవిత్రమైన ఆచరణ వెనుక ఉన్న కథ. ఇందులో భయం, భక్తి, కొన్ని దైవిక వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. ఒక దైవిక పరీక్షకి, ఒక మామూలు కుమ్మరివాడికి, ఇంకా అందరూ భయపడే ఒక గ్రహదేవుడికి వీళ్ళందరికీ సంబంధమేంటి అని ఎప్పుడైనా అనిపించిందా? వీటన్నింటినీ కలిపే ఒకే ఒక కథ ఉంది. మరి ఆ కథేంటో చూద్దామా? సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే కలియుగం ప్రారంభంలో అన్నమాట. లోకంలో పాపాలు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని చూసిన నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరూ ఒక గొప్ప యజ్ఞం చేద్దామని అనుకున్నారు. ఐడియా బానే ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చింది. యజ్ఞం చేశారు సరే, మరి ఆ యజ్ఞఫలాన్ని ఎవరికివ్వాలి? ఎవరికి అర్పించాలి? అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం నేను కనుక్కుంటాను అని భృగు మహర్షి ముందుకొచ్చారన్నమాట. త్రిమూర్తులలో ఎవరు గొప్ప, ఎవరు ఉత్తములు అని తేల్చడానికి నేనే వాళ్లని పరీక్షిస్తాను అని బయల్దేరారు. సో ఆయన ప్రయాణం మొదలైంది. ఫస్ట్ సత్యలోకానికి వెళ్లారు. అక్కడ చూస్తే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వాయిస్తున్న వీణానాదంలో పూర్తిగా మునిగిపోయున్నారు. పాపం ఈయన వచ్చిన సంగతే పట్టించుకోలేదు. ఇంకేముంది, భృగు మహర్షికి కోపం వచ్చేసింది. సరే, ఇక్కడ పని అవ్వలేదని చెప్పి అక్కడ్నుంచి నేరుగా కైలాసానికి వెళ్లారు. అక్కడ సీనేంటంటే శివయ్య పార్వతీదేవితో కలిసి ఆనంబతాండవం చేస్తున్నారు. ఆయన కూడా భృగు మహర్షిని అస్సలు గమనించలేదు. ఇక భృగువు కోపం డబులైపోయింది. ఫైనల్గా మూడో చోటికి వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీమహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకొని లక్ష్మీదేవితో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ సీన్. ఆయన కూడా ఇయన్ని గమనించలేదు. ఇక భృగు మహర్షికి కోపం కంట్రోల్ అవ్వలేదు. నేరుగా వెళ్ళి విష్ణుమూర్తి ఛాతిమీద, అంటే వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నారు. ఇక్కడే అస్సలైన ట్విస్ట్. బ్రహ్మ, శివుడు ఇద్దరూ తమని పట్టించుకోలేదని భృగువు వాళ్ళకి శాపాలిచ్చారు. కాని విష్ణుమూర్తి ఏం చేశారో చూడండి. ఆయనకి అస్సలు కోపం రాలేదు. పైగా వెంటనే లేచి నిల్చుని, మునీంద్రా, నాదే తప్పు, క్షమించండి అంటూ భృగు మహర్షి కాళ్లమీద పడ్డారు. చూశారా? ఈ వినయమే ఆయన్ని అందరికన్నా గొప్పవాడిగా నిలబెట్టింది. అయితే భృగు మహర్షి పెట్టిన ఈ పరీక్షతో కథ అయిపోలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. దాని ఎఫెక్ట్ భూలోకం మీద పడింది. అసలు విషయమేంటంటే, విష్ణుమూర్తి వక్షస్థలం లక్ష్మీదేవికి ఇల్లులాంటిది. అలాంటి తన నివాసాన్ని, తన్నిన వ్యక్తిని తన భర్త క్షమించడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఆ కోపంతో ఆవిడ వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి లేని వైకుంఠం ఎలా ఉంటుంది? కళ అంతా పోయింది. అందుకే ఆవిడని వెతుక్కుంటూ శ్రీమహావిష్ణువు కూడా శ్రీనివాసుడు అనే పేరుతో భూమిమీదకి వచ్చేశారు. అలా వచ్చి శేషాద్రి కొండల మీద నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు భూలోకంలో శ్రీనివాసుడుగా ఉన్న స్వామికి డబ్బు, బంగారం కన్నా స్వచ్ఛమైన భక్తి అంటేనే ఇష్టమని చెప్పడానికి ఒక మంచి కథ ఉంది. విందామా? ఆ టైంలో ఆ ప్రాంతాన్ని తొండమానుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన రోజూ బంగారు పువ్వులతో స్వామిని పూజించేవాడు. అదే ఊరిలో భీముడు అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. అతనేం చేసేవాడంటే, కుండలు చేసినప్పుడు చేతికంటుకున్న మట్టితోనే పువ్వులు చేసి మనసులో స్వామిని తలుచుకునేవాడు. చూసారా తేడా? ఒకటి అహంకారంతో చేసే పూజ, ఇంకొకటి స్వచ్ఛమైన భక్తితో చేసే పూజ. ఒకరోజేమైందంటే, రాజుగారు గుడికి వెళ్లారు. తీరా చూస్తే తాను పెట్టిన బంగారు పువ్వులు లేవు. వాటి బదులు మట్టి పువ్వులున్నాయి. రాజుకేం అర్థం కాలేదు. ఆ రాత్రి రాజు కలలోకి స్వామి వచ్చి ఇలా అన్నారు, ఆ భక్తుడు నీకన్నా గొప్పవాడు. అతని భక్తివల్లే ఆ మట్టి పువ్వులు నాకు చేరుతున్నాయి అని. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నిజమైన భక్తి ముందు ఎంత సంపదైనా దిగుదుడుపే. సరే, ఇప్పుడీ కథలో ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆయన పేరు వింటే చాలు చాలామందికి కొంచెం భయం వేస్తోంది. ఆయనే శనీశ్వరుడు. శనీశ్వరుడికి ఒక లోటుండేది. అదేంటంటే, జనాలు తనని ప్రేమతో, భక్తితో పూజించటం లేదు, కేవలం తన వల్ల కష్టాలొస్తాయనే భయంతోనే పూజిస్తున్నారని ఆయన ఫీలయ్యేవారు. ఈ భయాన్ని పోగొట్టే మార్గం చూపమని ఆయన వెంకటేశ్వరస్వామి కోసం తపస్సు చేశారన్నమాట. ఆ తపస్సుకి మెచ్చి శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యారు. శనీశ్వరుడి బాధని దూరం చేసే ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్పారు. ఒక వరం కూడా ఇచ్చారు. వెంకటేశ్వరస్వామి నవ్వుతూ అన్నారు, శనీశ్వరా, నీకు నాకు పెద్ద తేడా ఏముంది అని. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. నువ్వు వారంలో 7వ రోజైన శనివారానికి అధిపతివి. నేనేమో 7వ కొండమీద ఉంటాను.
నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండలవాణ్ణి. నీ రంగు నలుపు, నా రంగు కూడా నలుపే, మనం ఒకటే కదా అన్నారు. అంతేకాదు, స్వామి ఒక గొప్ప వరమిచ్చారు. ఎవరైతే 7 శనివారాల పాటు ఫస్ట్ నిన్ను పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి శనిదోషాలున్నా అన్నీ పోతాయి, వాళ్ళు ఆయురారోగ్యాలతో హాయిగా ఉంటారు అని చెప్పారు. దీనికే సప్త శనివార వ్రతం అని పేరు వచ్చింది. సరే, బావుంది. మరి ఈ వ్రతం చేసి నిజంగా ఫలితం పొందినవాళ్లు ఎవరైనా ఉన్నారా అనే డౌట్ రావచ్చు. ఆ కథను కూడా సూతమహర్షి చెప్పారు. కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. జాతకం ప్రకారం అతనికి శని దోషం వల్ల అకాల మరణముందని తెలిసింది. ఈ గండం నుంచి బయటపడ్డానికి ఆ భార్యాభర్తలిద్దరూ ఈ 7 శనివారాల వ్రతాన్ని చాలా భక్తిశ్రద్ధలతో చేశారు. కరెక్ట్గా 7వ శనివారం రాత్రి దేవదత్తుడి భార్య కలలో శ్రీనివాసుడు కనిపించి ఇలా అన్నారు, నేను నీ భర్తకు పూర్ణాయువునిస్తున్నాను, శనిదోషం తొలగిపోయింది. అంటే ఆ వ్రతం ఫలించి వాళ్లకి ఉన్న గండం గడిచిపోయిందని, పూర్తి ఆయుష్షు ప్రసాదించానని స్వామి అభయమిచ్చారన్మాట. ఈ కథలన్నీ విన్నాక మనకేం తెలుస్తుంది? సూత మహర్షి చెప్పినట్టు ఈ కలియుగంలో మనందరికీ ఈ సప్త శనివార వ్రతం ఒక కల్పవృక్షం లాంటిది. అంటే మనం ఏది కోరుకుంటే అది ఇచ్చే ఒక దైవిక వృక్షమన్నమాట. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి ఒక నియమబద్ధమైన ఆచారం మనస్లో లోతుగా పాతుకుపోయిన భయం అనే ఫీలింగ్ని విశ్వాసంగా మార్చగలదా? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.